అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 280వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 281వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 281. ఓం హ్రీంకారమూర్తియే నమః. ఓం హ్రీంకారమూర్తి. ఇది 5 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీంకారమూర్తియే నమః అని పలుకవలెను. హ్రీంకారమూర్తి. హ్రీం బీజము పంచదశి మహామంత్రములోని తృతీయ కూటమిలోని చతుర్థ వర్ణము అయినది. హ్రీం బీజము పంచదశి మహామంత్రములోని తృతీయ కూటమిలోని చతుర్థ వర్ణము వాచక భేదముతో హ్రీంకారము శరీరముగా కలది అగుట చేసి పరదేవత, పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి హ్రీంకారమూర్తి అని స్తుతింపబడుచున్నది. సకలము హ్రీంకారమై ఉండును కాన తాను హ్రీంకారమును శరీరముగా ధరించినది కావున మహామహేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి హ్రీంకారమూర్తి అని భక్తుల చేత సంకీర్తింపబడి భజనీయురాలగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారమూర్తియై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.